52వ కీర్తనలో ఇద్దరు వ్యక్తులు కనబడతారు. అందులో ఒకడేమో దుష్టుడు, రెండోదేమో నీతిమంతుడు. దుష్టుడికి కలిగే ఫలము, నీతిమంతులకు కలిగే ఫలము రెండూ కనబడతాయి. ఇందుకీ దావీదు సౌలు దగ్గర నుంచి పరిగెట్టి ప్రాణం కాపాడుకుందామని చెప్పి ఆయా ప్రాంతాల్లో దాక్కుంటూ ఉన్నప్పుడు దావీదు గారు ఒక చోటుకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎదోమీయుడైన దోయేగు అనేవాడు ఒకడు చూసి ఈ విషయం ఏం చేస్తాడంటే సౌలుకు చెప్తాడు. అంతేగాక ఈ దోయేగు అనేవాడు ఏం చేశాడనంటే కొంతమంది అక్కడ దైవజనులను కూడా చంపుతాడు. వాడు చేసింది పొరపాటు, కానీ వాడు ఏం చేశాడంటే అతిశయించాడట. అది చిత్రం. పొరపాటు చేసి అతిశయించటం అనేది అలాంటి వాడి లక్షణం అన్నమాట. మీరు ఈ విషయం 2వ సమూయేలు గ్రంథంలో దొరుకుతుంది. 2వ సమూయేలు గ్రంథంలో చూస్తే అక్కడ ఈ జరిగిన సంఘటన అంతా కూడా మీకు కనబడతా ఉంటుంది. కనబడి అక్కడ జరిగిన నష్టం అంతా కూడా రాయబడటం జరుగుతుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సంపూర్ణంగా అదంతా చదవండి. కానీ ఈ దోయేగు అనేవాడు చాలా నష్టం కలగజేసి ఆఖరికి దావీదు ఎక్కడెక్కడైతే సంచరిస్తున్నాడో, ఏమేదో చేస్తున్నాడో ఇవన్నీ ఏం చేస్తాడంటే సౌలుకి చెప్తా ఉంటాడు. మొదటి సమూయేలు గ్రంథములో మాట ఉంటుంది, చూడండి దయచేసి. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము. సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం చూడండి. అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచిండి యెష్షయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకు రాగా నేను చూచాను. అహీమెలెకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారము, ఫిలిష్తీయులైన గొలియాతు ఖడ్గమును, అది విషయం. ఈ దోయేగు అనేవాడు సౌలుకి చెప్తున్నాడు, వచ్చి ఇగో ఎలా జరిగింది నేను చూశాను అని. ఇతనికి అహీమెలెకుకి అసలు విషయం తెలియదు. అహీమెలెకు ఈ సంగతి ఎలా జరిగిందన్న సంగతి అహీమెలెకు తెలియదు. పాప అతడు నిష్కపటంగా దావీదు వస్తే దావీదుకి సహాయం చేస్తాడు. వీడికి అది నచ్చలే. సౌలు వెంటనే అవునా అలా చేశాడా అని చెప్పి ఆ దైవ సేవకుల్ని చంపడానికి వెనకంజ వేయకుండా ఉంటాడు. ఆఖరికి ఈ దోయేగు అనేవాడు చంపుతాడు. చూడండి, అక్కడే ఉంటుంది ఆ అధ్యాయం అంతా. మీరు చదవండి దయచేసి. 11వ వచనం. రాజు యాజకుడును అహీటూబు కుమారుడు అహీమెలెకు నోబులో యాజకులందరినీ పిలిపించాడు. అందరినీ వచ్చారట. వాళ్ళ సౌలు అహీటూబు కుమారుడు ఆలకించమనగా అతడు చిత్తము నా ఏలినవాడా నేను సౌలు నీవు యెష్షయి కుమారునికి ఆహారము ఖడ్గం ఇచ్చి విచారణ చేసి అతడు నా మీదకి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచి ఉండుటకే అతడును నీవు జత కూడుతాడేమన్నాడు. దావీదు చంపటం ఏంటి? దావీదు సౌలుని చంపడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. చేతికి దొరికితేనే ప్రయత్నం చేయలేదు. రివర్స్ మాట్లాడుతున్నాడు. దావీదును తరుగుతున్న సౌలు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఇలాగ మీరందరూ ఇలా కూడేరు ఏంటనంటే పాపం అహీమెలెకు అంటాడు, రాజా ఇది నాకేం తెలుసు, ఈ రాజు
దావీదు చాలా నమ్మకస్తుడు. 14 వచనం, అహీమెలెకు రాజా, రాజునకు వల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్త అయి నీ నగరంలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? ఇంత మంచి వ్యక్తిని నువ్వు ఇదేంటి ఎలా మాట్లాడుతున్నావు? పోనీ ఇవ్వాలని ఆయన కొరకు ప్రార్థన చేసింది ఇవాళ నేను కొత్తగా చేశానా? ఎప్పుడే ప్రార్థన చేస్తున్నాను కదా. చూడండి 15, అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారణ చేయటం నేడే ఆరంభించి తినా ఒగనగాక రాజు దాసుడు నా మీద నా తండ్రి ఇంటి వారి మీద ఈ నేరము మోపకుండును గాక. చూసారా, ఇలాగనగానే వెంటనే ఈ సౌలు మీరందరూ చచ్చిపోవాలి, మరణానికి పాత్రులు అనగా ఇదేంటిది అని చెప్పి మొత్తం అందరిని చంపేయండి అంటాడు. 17 వచనం, యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందున అతని పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలియజేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలుచున్న కావలిగాండ్రకు ఆజ్ఞ ఇచ్చాను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చెయ్యనొల్లకై ఉండగా వాళ్ళందరూ ఏం చేశారు? ఇదేంటిది సేవకులను చంపటం ఏంట్రా బాబు అని చెప్పేసి. ఇక్కడ మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, దేవుని యొక్క సేవకు దేవుని యొక్క సేవకులకు వ్యతిరేకంగా ఎప్పుడు నిలబడకూడదు అనేది అక్కడ ఒక పాఠం. అందుకే దావీదుకి అవకాశం వచ్చినా కానీ అభిషేకం నొందిన రాజుని మనం చంపవద్దు. ఒకసారి గుహలో దొరికిస్తాడు, గుహలో దొరికొస్తే చంపేద్దాం అనేటప్పటికి వద్దు 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 చంపొద్దు, దేవుడే శిక్షేస్తాడు. ఒకవేళ యుద్ధానికి వెళ్ళన్నా చచ్చిపోతాడు, లేకపోతే ఏదో లేకుండా చచ్చిపోతాడు, కానీ మనం మాత్రం ముట్టుకోకూడదు అని దావీదు ఎన్నోసార్లు తప్పిస్తాడు. తప్పించి మనం ఆ పని చేయకూడదు, అతడే నష్టం పొందించుకుంటాడు అని చెప్పి ఆ మాట ఆ చంపడానికి అవకాశం వచ్చినా సరే దావీదు చంపకుండా చేస్తాడు. 26వ అధ్యాయం చూడండి, అదే సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయము 8వ మాట చూడండి. అప్పుడు అబీషై దావీదుతో, అది నిద్రపోయారు శుభ్రంగా ఒక చోట. వీళ్ళు ఏం చేశారంటే ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఏమయ్యారు తెలుసా, మొత్తం నిద్రపోయిన తర్వాత వీళ్ళకి గాఢ నిద్ర వచ్చేసింది, మామూలు విషయం కాదు. అప్పుడు అభిషేక్ అవకాశం దొరికింది, ఛాన్స్ దొరికింది, చంపుదాం అని అంటే చూడండి. కాబట్టి నీ చిత్తమైతే ఈటుతో ఒక్క పోటు పొడిచి అతన్ని భూమికి నాటవేతును చేతుననగా దావీదు ఆ మాట చూడండి, నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి ఎవనికి సాధ్యము? యెహోవాయే అతన్ని మొత్తును, అతడు అపాయం వల్ల చచ్చును, లేదా 3 రకాలుగా ఏదో రకంగా నష్టపోతాడు. నువ్వెందుకై అనవసరంగా పాపం అంటించుకుంటాం? ఇక్కడ మనం నేర్చుకోవలసిన విషయం ఏంటనంటే, మనము చర్యకు ప్రతిచర్య ఎప్పుడూ చేయకూడదు. అసలు చర్య చేయటం, దేవుడికి వ్యతిరేకమైన పని చేయటమే దేవుడికి నచ్చని విషయం. మీకు బాగా ఒక విషయం అర్థం చేసుకోండి, కీడు చేయడానికి ఎప్పుడు తెగించవద్దు. మొదటి విషయం, కీడు నువ్వు చెయ్యొద్దు, కీడు చేసే వాళ్ళతో ఏకీవించవద్దు. ఇంకొక విషయం, నీకు కీడు జరిగినా రివెంజ్ తీర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేయొద్దు. 3 చెప్పాను మీకు, ఏంటి చెప్పండి? పొరపాటున పాపము, కీడు చేయకండి. తప్పు చేయటం దేవుని దగ్గర నుంచి తప్పించుకోలేం. చాలామంది ఏమనుకుంటుంటారంటే, నేను ఏమి చేసినా ఎవడు నన్ను అడగడు, నన్ను ఎవడు ఏమి చేయలేడు అనుకుంటాడు. నేను అలాంటి భ్రమలో ఎప్పుడు ఉండొద్దు. పాపము చేసిన ఏ మనిషి కూడా
దేవుని శిక్ష నుండి తప్పించుకోవటం అసాధ్యమైన పని. నువ్వు ఆస్తి సంపాదించుకుని బ్యాంకులో ఎలాగైతే దాచుకుని ఉంటావో, చేసిన పాపము దాచిపెట్టి దేవుడు ఉంచుతాడు. అనేక సార్లు మనం చదువుకుంటున్న మాటే, యోబు గ్రంథంలో ఆ మాట అన్నాడు, నా పాపము సంచిలో ముద్రించబడింది. 14వ అధ్యాయం 17వ వచనం యోబు గ్రంథము. దయచేసి యోబు గ్రంథము 14వ అధ్యాయము 17 చదవండి అయ్యా. నా అతిక్రమము సంచిలో ముద్రించబడి ఉన్నది. అదిగో నేను చేసిన దోషము ఏమైంది? భద్రముగా ఉంచి ఉన్నది. ఎందుకు చెప్పండి? చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను చేసింది ఎవడ చూడొచ్చాడు అని. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనం కూడా చూడండి. హోషేయ గ్రంథం 13:12. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 12వ వచనం. హోషేయ గ్రంథము 13:12. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడి ఉన్నది. ఎఫ్రాయిము దోషం ఏం చేయబడింది? నా యొద్ద ఉన్నది. యవ్వన కాలంలో కొంతమంది ఈ వయసులో ఉన్న కొన్ని ఆలోచనలు ఏం చేస్తాయంటే మనిషిని కుదురుంచవు. ఎట్లా పడితే అలా జీవించి విచ్చలవిడితనానికి అలవాటు పడిపోతారు. రీజన్ ఏంటంటే వాళ్ళకి వాక్యం తెలియదు, దేవుని మాట తెలియదు. వాక్యం చదివే అలవాటు ఇంట్లో ఉంటే ప్రతి మాట దేవుని వాక్యంలో ఉందని చెప్పి భయం ఉంటుంది. అందుకే నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అంటాడు. లేఖనం ఏం చేద్దంటే మనిషిని ఒక ఇండిసిప్లైన్ పర్సన్ని ఒక డిసిప్లిన్లో తీసుకొస్తుంది. బైబుల్ చాలామందికి అస్సలు వాళ్ళకి చదవాలనే ఆసక్తి ఉండదు. కానీ చదివినప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? పొరపాటున కూడా పాపం చేయడానికి నీకు అసలు ఆస్కారం ఉండదు. వాక్యాన్ని ప్రేమించే వారికి 119వ కీర్తన 160వ చరణం చూడండి. 165వ చరణం, 119వ కీర్తన 165, 119వ కీర్తన 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది గలదు, వారు తూలి తొట్టిల్లటకు కారణం ఏమియు. ఏం ప్రేమించేవారికమ్మా? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది గలదు. బాల్యము నుండి గృహంలో వివాహం అయిన దగ్గర నుంచి భార్యాభర్తలు కుటుంబ ప్రార్థన అలవాటు చేసుకోవాలి. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఒడిలో ఉంటుండగానే నువ్వు కింద కూర్చోలేకపోతే కుర్చీలోనూ కూర్చొని, ఒకవేళ నువ్వు డెలివరీ అయిన టైం అది నువ్వు కింద కూర్చుంటే అవకాశం నీకు ఉండదు, ఆరోగ్యం సహకరించు. కుర్చీలో కూర్చునే కుటుంబ ప్రార్థన చేయండి. కుటుంబ ప్రార్థన త్యాగం చేసిన ఇల్లు శాపానికి ముందు ఉంటుంది. కుటుంబ ప్రార్థన పొరపాటును కూడా త్యాగం చేయడానికి ఎప్పుడు ఇష్టపడకూడదు. ఏ సమయం దానికి ఇవ్వాలా, దేని సమయం దానికి ఇచ్చేయాలి. మనము ఒక ఆర్డర్ ప్రకారంగా వెళ్ళాలి. ఇంట్లో వాళ్ళకి ఇచ్చే సమయం ఇంట్లోకి ఇవ్వాలి, భక్తికి ఇచ్చే సమయం భక్తికి ఇవ్వాలి. వ్యర్థమైన వాటికి సమయం ఇవ్వద్దు, కానీ భక్తి జీవితానికి ఇవ్వాలి. మీరు ఒకవేళ యవ్వనస్తులు అవ్వచ్చు, ఒకవేళ అమ్మ నాన్న కూలి పని చేసుకునే వ్యక్తులు అవ్వచ్చు. వాళ్ళు భక్తి జీవితంలో ఒకవేళ నీతో పాటు కలిసి ప్రార్థన చేసేంత అవకాశం నువ్వు స్టార్ట్ చేయి. పిల్లలు ఒకరు ఇద్దరు ఉన్నారు అనుకోండి, నువ్వే బైబిల్ తీసుకుని వాక్యం చదివి పాట పాడి నువ్వు చెయ్యి. వాళ్ళకి చదువు లేదు, నువ్వే ప్రారంభించు. కుటుంబ ప్రార్థన చేసిన ఏ కుటుంబం కూడా తక్కువ చేయబడాల. మన ఒక అన్న చెప్తున్నారు సాక్ష్యం,
ఆయన అమెరికాలో సెటిల్ అయ్యారు. మా అమ్మ ప్రయాణం చేస్తూ సాయంకాలం 6 గంటలకి మేమందరం ట్రైన్లో ఉన్నా సరే వెంటనే ముసుగేసుకుని బ్యాగ్లోంచి బైబిల్ తీసి ట్రైన్లో పాట ప్రారంభించేదట. ఈయన సిగ్గేసి, ఏటమ్మ బాబు నువ్వు ఎక్కడా అని చెప్పి టవల్ తీసేసుకుని ఎత్తు ముసుగేసేసుకుంటూ ఈయన. అంటే ఎవరైనా చూస్తే బాగోదని. వాళ్ళ తల్లి ఏంటంటే, ఏంట్రా ఏం చేస్తున్నావు? ప్రార్థన, ఇది కుటుంబం. ట్రైన్లో అయితే ఏంటి, ట్రైన్లో ఉన్నాం, ఇప్పుడు కుటుంబ ప్రార్థన మానేస్తే కూర్చోండి అని చెప్పి ఆయన్ని, పిల్లలందరినీ, 4 పిల్లల్ని కూర్చోబెట్టి పాట పాడి వాకింగ్ అందరూ ప్రార్థన. ఎక్కడా? ట్రైన్లో. మనం ఎక్కడన్నా అమ్మమ్మ నాన్నమ్మ లేకపోతే ఏదన్నా ఊరు వెళ్తే ఏం చేస్తాం? ప్రార్థన, వాక్యం. ఆ బైబిల్ ఎక్కడ ఉంటుందో వెళ్దాం. ఈ రోజుల్లో పిల్లలు సెల్ ఫోన్లోని, టీవీలని ఇట్లా తయారవుతుంటారు. ఆ అన్న చెప్తున్నాడు, దేవుడు మా 4 మా అమ్మ ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా గొప్ప ఆశీర్వాదం ఆ ప్రార్థన ద్వారా వచ్చింది. మేము 4 గొప్పోళ్ళుగానే దీవించబడ్డాం. బాగా చదువుకున్నారు. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఫ్యామిలీ ప్రేయర్. చాలామందికి ఈ విషయం అర్థం కాదు. ఒకవేళ నీ భర్త నీ ఫ్యామిలీ ప్రేయర్లో పాల్గొనే అవకాశం లేకపోవచ్చు. ఇప్పుడు నేనున్నాను, నేను ఫ్యామిలీ ప్రేయర్లో ఎప్పుడో కానీ కూర్చోను. ఎందుకంటే రోజు సాయంకాలం ఎక్కడో చోటకి వెళ్ళి ఎవరో ఒకరు వాక్యం చెప్తాను. ఒకవేళ నీ భర్త డ్యూటీలో ఉన్నాడు ఆ సమయానికి, అప్పుడు నువ్వేం చేయాలా? నీకు పిల్లలు ఉంటే పిల్లల్ని పెట్టుకుని, అంతేగాని సెల్ ఫోన్ చేసుకుని ఎవరితో సోదెట్టాలని చెప్పి ఈ పనికిమాలిన విషయాలని చేసిన అనకూడదు. కానీ ప్రతి దుర్మార్గ ఆలోచన చేసిన వాళ్ళు ఎవ్వరూ బాగుపడరు. వాళ్ళు బాగుపడ్డ సరిగదా, కుటుంబం చేజేతులారా శాపగ్రస్తులు వాళ్ళ వల్ల అవుతుంది. నాకు ఒక మాట, నేను దాని గురించి ఒక ప్రసంగం కూడా రాశా మ్యాగజైన్లో. ఆ మనిషిని పాపం వల్ల ఆ ఒక్కడే నాశనమాయనా అని ఉంటుంది. ఒక మనిషే పాపం చేశాడు, ఆకాను గురించి. ఆ మనిషి పాపం చేస్తే మిగతా వాళ్ళందరూ నష్టపోలేదా? నేను ఒక్కదాన్ని చేస్తే ఏమనుకుంటావు? యెహోషువ గ్రంథంలో అంటాడు ఆ మాట, ఏమయ్యా అంత తెగించినారు మీరు? ఆ ఒక్క మనిషి పాపం చేస్తే ఆ ఒక్కడే నాశనం అయ్యాడు అనుకున్నారా? కాదు 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 అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ మాట భలే చిత్రంగా దేవుడు రాయించాడు. అద్భుతం అన్నమాట. ఎందుకు రాశాడంటే, ఆ ఒక్క మనిషి వల్ల అక్కడ పోలే, అతనితో అక్కడితో ఆగిపోలేదు. అది ఏమైంది అని అంటే, మొత్తం అందరికీ చుట్టుకుంది కదా అని చెప్తాడు. యెహోషువ గ్రంథము, దయచేసి ఒక చక్కటి మాట చూడండి. యెహోషువ గ్రంథము ఇక్కడ ఏమండి, ఆ మాట చెప్తూ, విగ్రహారాధన చేసినందుకు, ఆ దేవునికి వ్యతిరేకంగా చేసినందుకు అతడు ఒక్కడే చేశాడు అనుకున్నారు మీరు. కానీ ఆ ఒక్క వ్యక్తి చేసిన పాపం వల్ల ఆ ఒక్క మనిషి నశించాడా అంటే కాదు. మరి ఏమైంది? కుటుంబం అంతా కుటుంబం అంతా ఏమైంది చెప్పండి? నష్టపోయింది అని చెప్తాడు. వెరీ గుడ్. 22వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము మీకు ఒక హెచ్చరిక చెప్తాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం అంతా బాగా చదవండి. ఏది? యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం అంతా చదవండి. చదివితే ఏమవుతుందో, ఏం దొరుకుతుందంటే, మీకు ఒక పొరపాటు ఎంత నష్టం తీసుకొచ్చింది చెప్తాడు. 2 మాటలు చెప్పాడు. ముందు 17 చూడండి. పెయేరు విషయములో మనము చేసిన దోషము మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టిన కదా, నేటి వరకు మనము దాని నుండి, అంటే ఇప్పుడు దాకా ఆ శిక్ష అనుభవిస్తూనే ఉన్నాం కదా. 20వ వచనం, జరహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరుగుబడినప్పుడు ఇశ్రాయేలు సమాజము
సర్వ సమాజం మీదకి కోపం రాలి. ఎవడు చేశాడు తప్పు? ఒక్కడే. చదవాలి. తన దోషము వలన ఆ మనుషుడు ఒక్కడే. అంటే అర్థం ఏంటమ్మా? అంటే అర్థం చెప్పండి. ఆ ఒక్క మనిషి వల్ల, ఆ ఒక్క మనిషే తన చేసిన దోషాన్ని బట్టి నాశనం అయ్యాడంటే కాదు, కుటుంబం అంత నష్టపోయింది. ఇప్పుడు ఇంట్లో ఒక కుర్రోడు తప్పు చేశాడు అనుకోండి, పోలీస్ స్టేషన్కి ఎవరు తిరగాల? ఆడొక్కడ తిరుగుతాడా? చెప్పండి రా, ఎవరు తిరుగుతారు? నువ్వేదో లేనిపోని పనికి మళ్ళీ పనులు చేసావు అనుకో, ఎవరు తిరుగుతారు? నువ్వు ఒక్కడవే కాదు. ఈ అబ్బాయి పలానా అబ్బాయి, పేరు గల అబ్బాయి ఎవడండి అంటే పలానా వాడుకో, వాళ్ళ ఇల్లు ఎక్కడరా? అక్కడ. వాళ్ళ అమ్మ నాన్న తీసుకురండి ముందంట. మాకేం తెలుసు సార్, నోరు మొయ్యి, వాడు నీ కొడుకు. అదే అయితే అంటే నీకు సంబంధించిన రా అంతే. నువ్వు ఒకరితో పుచ్చుకున్నా పుచ్చుకోకపోయినా శిక్ష అనుభవించాలి అంతే. ఒక భార్యవు నువ్వు చేసిన తప్పును బట్టి నాకు భర్తకి నా పిల్లలకి ఏం సంబంధం లేదు అనుకోదు. నువ్వు భర్తవు, దానివల్ల నాకేం నష్టం లేదు, నా పిల్లల నష్టం అనుకోక ఎప్పుడు కూడా. నువ్వు ఒక బిడ్డవైనా, ఒక భార్యవైనా, భర్తవైనా, ఏదైనా. ఆ మాట మీద నేను ఒక ప్రసంగం రాసా, ఒక పత్రిక మీరు చదివే మీకు ఇచ్చి ఉంటాను. ఇదివరకు మ్యాగజైన్లు రాసేవాళ్ళం, ఇప్పుడు అంత ఖాళీ లేక అంత ఇది ఆర్థికంగా స్ట్రెయిన్ కాబట్టి పనిచేసేవాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి చేయలేకపోతున్నాం అనుకోండి. ఎందుకు మీకు ఈ మాట చెప్పాను తెలుసా? దోషము చెయ్యొద్దు. ఇది అందుకు చెప్తున్నా, దోషము చేయొద్దు. ఎప్పుడు చేసిన ఎడల తప్పించుకోవాలి. అందుకే దావీదుకి ఆ విషయం బాగా తెలుసు. వద్దు అభిషేక్ అంటాడు, భలే ఛాన్స్ వచ్చింది, మొత్తుగా నిద్రపోయారు, అతను తల దగ్గర ఈట ఉంది, అదే తీసి దాంతో పుడుతుంట. ఆ పని మాత్రం పొరపాటును చేయకు, పాపము చేయటానికి తెగించుకు అని అంటాడన్నమాట. ఒకవేళ అతడు తప్పు చేసినప్పుడు మనం ఏమీ శిక్షించే అవసరం లేదు, అతడే నష్టపోతాడు అన్నాడా? చూడండి 26 అధ్యాయం మళ్ళీ చదవండి. 26 అధ్యాయం 9, 10 మాటలు మళ్ళా చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 26. దావీదు, నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకం నొందిన వాడిని చంపి ఎవనికి సాధ్యము? యెహోవాయే అతన్ని ముత్తును. అంటే తప్పు చేసినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? నీకు తగిన పనిష్మెంట్ ఒక రోజున సిద్ధపరిచి ఉంచుతాడు. అది నీవు అనుకున్నప్పుడు రాదు. చాలామంది తప్పులు ఎందుకు చేస్తారు తెలుసా? ప్రసంగి 8:11 ప్రకారంగా తప్పులు చేస్తారు. ప్రసంగి 8:11లో ఏముంటుంది చూడండి, అది అలా పట్టుకొని ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా, అంటే వెంటనే, కలగకపోవడం చూచి మనుషులు భయం విడిచి ఏమి ఈ రోజున ఒకటి తాగి శుభ్రంగా నాశనం అయిపోయి వెంటనే శిక్ష అనిపిస్తాడు, రేపు చేయడు. ఇవాళ ఒక వ్యక్తి వ్యభిచారం చేసినప్పుడు శిక్ష అనిపిస్తే చేయడు వాడు. నీకు వెంటనే శిక్ష రాదు, కొంచెం టైం టేకెన్ అంతే. నువ్వేమనుకుంటావంటే ఎన్ని చేసినా బాగోలేను అనుకుంటా, కానీ దేవుడు లైన్గా పెడతాడు, ఒకటే. ఏ రోజున ఏ లెక్క కూడా సరి చేయకుండా ఉండడండో దేవుడికి ఒక లక్షణం ఉంటుంది. నువ్వు ఏది చేసినా రాసి పెడతాడు, అన్నీ రాసి పెడతాడు, ప్రతీది కూడా. అది దావీదుకు బాగా తెలుసు. అందుకే అన్నాడు, పొరపాటు నువ్వు ఈ పని చేయకు, దేవుడేం ముత్తుతాడు. లేదా ఏమవుతాడు చెప్పండి, ఇంకో మాట ఏమన్నాడు, యుద్ధానికి వెళ్ళన్నా చనిపోతాడు, లేదా ఏదన్నా అపాయం అన్నా వచ్చి చనిపోతాడు. మనకి ఎవరైనా కీడి చేశారనుకోండి, మనం ఏమనుకుంటాం?
మరి ఏమనుకుంటే చెప్పండి, అవతల వాడు బలహీనుడైతేనేమో శుభ్రంగా వాడిని రేపే పెట్టేద్దాం, ఒకవేళ బలవంతుడు అయితేనేమో ఎప్పుడు వస్తుందో కీడు అనుకుంటాం, కానీ ఏం చేయలేకపోయాం అనుకోండి. అందుకని మనం చేసే అవకాశం ఉన్నా చేయడానికి మాత్రం తెగించొద్దు. అలాగని చెప్పి వాడు కీడు రావాలని కూడా కోరుకోవద్దు, వదిలేసేయి. పగ తీర్చుట నా పని అని చెప్పాడు. ఈ దోయేగ్ అనేవాడు ఆ తెగింపుకి వెళ్ళాడు. ఏ తెగింపుకి వెళ్ళాడు అంటే చెయ్యకూడని ఘోరమైన తప్పు చేశాడు. ఏం చేశాడు? అందరూ భయపడి మనం చంపకూడదు, యాజకులను చంపకూడదు అని చెప్పి ఏళ్ళుంటే వాడు ఏం చేశాడు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 22:18 చదవండి. ఇప్పుడు రాజు దోయేగుతో నీవు యాజకుల మీద పడమని చెప్పును. అప్పుడు ఎదోమీయుడగు దోయేగు పడి 85 నీ ఆ దినమున 85 సేవకులను చంపాడు. అంత దుర్మార్గమైన ఆలోచన వాడికి. ఈ రోజులో చాలామంది అప్పుడు కత్తితో చంపితే ఈ రోజులో చాలా మాటలతో చంపుతారు. కొంతమంది బరి తెగించి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకనే 52వ కీర్తన రాయబడడానికి కారణం ఇతన్ని బట్టే రాశాడు. అర్థమైందా? ఇప్పుడు 52వ కీర్తన దగ్గరికి వచ్చి మీరు పైన చూస్తే ఆ విషయం ఉంటుంది. ఆ పైన లెటర్స్ ఉంటాయి, ప్రధాన గాయకునికి అని చెప్పి చేస్తా. అది విషయం చెప్పి ఈడి పని చేసి ఏం చేస్తున్నాడంటే అతిశయిస్తున్నాడంట. అది విషయం. 52:1 ఇప్పుడు చదవండి. శూరుడా, అది విషయం. వాడు శూరుడే కానీ దుష్టుడైన శూరుడు. ఈ శౌర్యము దుష్ట పని చేయడానికి ఉపయోగించాడు. నీ జ్ఞానము, నీ బలము, నీ ధనము దుష్ట కార్యాలు చేయడానికి ఎప్పుడు ఉపయోగించవద్దు. నీకున్న తెలివి, నీకున్న డబ్బు, నీకున్న బలము చెడ్డ కార్యాలు చేయడానికి వాడొద్దు. ఎప్పుడు ఎవరిని వస్తారు అనుకోండి, ఇఫ్ యు ఆర్ యంగ్ పర్సన్స్, డోంట్ డూ వికెట్నెస్. ఎప్పుడు కూడా చెడ్డ కార్యం చేయడానికి నువ్వు తెగించినప్పుడు ఒకానొక రోజున ఆ పనిష్మెంట్ అనుభవిస్తావు. నువ్వు ఒక గృహిణివే, ఒక గృహస్థుడివే, ఒక సంఘస్థుడివే. చెడ్డ కార్యం చేయడానికి నీ సమయాన్ని కానీ, డబ్బును కానీ, బలాన్ని కానీ ఇప్పుడు వాడకు. వీడు వాడి ఏం చేస్తున్నాడంటే మళ్ళీ పైపెచ్చు అతిశయం అట. కొంతమంది చెడ్డ కార్యాలు చేసి అతిశయపడతారట. అదే చెప్తున్నారు. ఇది ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాక్యంలో ఉన్న మాట ఉంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూడాలి. వాక్యం చూడాలి అందరూ. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అన్న ప్రకారము నడుచుకొనుచున్న వారిని గురిపెట్టి చూడండి. చదవాలా? అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన కార్యముల యందు అతిశయపడుచున్నారు. ఏం చేస్తున్నారటమ్మా? సిగ్గుపడే కార్యాలందు ఏం చెప్పుకుంటున్నారు? అందుకే మీ సమయాన్ని వృధా గడపొద్దు. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎవరి దారి వాళ్ళది అన్నట్టు ఉందట. ఇప్పుడు మొన్న ఎవరో కానీ ఓ బొమ్మ వేసి చూపిస్తున్నారు. ఫస్ట్లో ఉత్తరాలు ఉండేయట. ఉత్తరాలు రాసుకున్నప్పుడు చక్కగా ఉత్తరాలు కూర్చొని చదువుతూ ఇంట్లో వాళ్ళందరికీ వినిపించేవాట. రండి 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 పాపత్వం రాసింది చదువుదాం అని చెప్పి చదివేవారట. అలాగే ల్యాండ్ ఫోన్ ఉన్నప్పుడు ఒకరు మాట్లాడి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకునేవారంట. ఇప్పుడు ఎవరి ఫోన్ వాళ్ళకి వచ్చేసింది. ఇంట్లో ఒక ల్యాండ్ ఫోనే ఉండేది కాబట్టి అందరూ ఏం చేసేవారు?
చక్కగా ప్రేమతో మాట్లాడుకుంటారు. ఓ ప్రేమ లేదు, దోమ లేదు. ఇప్పుడు ఎవరి పని వాళ్ళు పట్టుకుని ఏం చెప్పండి, ఏమండి అంటే ఏమండి అని ఇందులో పలుకుతున్నాడో మన పలుకుతున్నాడో అర్థం కాదు. అమ్మాయి అన్నాం అన్నట్టు ఉంది ఇప్పుడు అంత జీవితం. ఒరే బాబు అంటే ఉండు. ఈ పిల్లలు అందరూ ఇప్పుడు ఏమీ లేవు. ఈ ఎడబాటు అనేది బాగా పెరిగిపోయింది. రాత్రి పగళ్ళు ఇదే విషయం. సిగ్గుపడే విషయాలు బాబాయ్. పిల్లలకి పెద్దలకు ఒక మాట చెప్తున్నాను. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళ దగ్గరికి ఎప్పుడైతే మీరు అడుగు పెట్టారో వెరీ నెక్స్ట్ మినిట్ మీరు అన్ని పనులు ఇంట్లో వాళ్ళందరితో కలిసి కూర్చొని అయిన తర్వాతన ఇంకా పర్వాలేదులే ఎవరి పనిలో వాళ్ళు వెళ్తున్నాం అన్నప్పుడు మాత్రమే ఏదో చూడాలంటే ఏదన్నా అవసరమైంది. అన్నసరి దాన్ని మాత్రం వెళ్ళకండి. ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు బైబుల్ చదవండి. అదర్వైజ్ అది కాని ఎడల నువ్వు తప్పు చేసిన వ్యక్తి అవుతావు. మీరిద్దరు కూర్చొని మాట్లాడుకోండి కాసేపు. భార్యాభర్తలు అనేవాడు ఆ సంబంధం దేవుడు ఏర్పాటు చేసింది. కీడు చేస్తే నువ్వు ఆ ప్రేమతో ఉండలేవు. కీడంటే ఏదో వ్యభిచారమే, దొంగతనమే చేయవసరంలే, నరహత్యలు ఇవన్నీ చేయవసరంలే. మీ ఇద్దరికి అనుకూలంగా ఆ మీన్ టైం, ఆ స్పెషల్ టైం. అందుకని సిట్ టుగెదర్, టాక్ టుగెదర్, డూ టుగెదర్ అని కొన్ని ఉన్నాయి. నేను అవి ఫ్యామిలీ రిట్రీట్లు చెప్తుంటాను, కుటుంబ విషయాలు చెప్తాను. అవి ఇప్పుడు చెప్పలేము. కొన్ని విషయాలు పిల్లలు ఉన్నప్పుడు చెప్పలేను నేను. ఎందుకంటే చెప్తే ఆ పిల్లలకి ఇంకో అనుకుంటారు వాళ్ళు. కొన్నిసార్లు సంఘంలో అందరం విన్నా కానీ ఏడు పాస్టర్ గారు ఇవి కూడా చెప్తారు అనుకుంటారు. అందుకే ఇక్కడ కొన్ని చెప్పను మీకు. ఇప్పుడు చాలా విషయాలు ఇప్పుడు చెప్పలేదు ఇక్కడ నేను. ఇడిపోయిన కుటుంబాలు కూడా కలిసి ఉన్నాయి. చాలామందికి ఫ్యామిలీ మెయిన్ టైం అనేది అర్థం కాదు. ఫ్యామిలీ ఎందుకు ఇచ్చాడు? నీ సెల్ ఫోన్ పెట్టుకుని కూర్చొని చూతకెట్టి. అమ్మ నాన్న ఎందుకు ఇచ్చాడు అంటే నీకు అన్నం పెడితే నీవు ఇష్టపడి తిరుగుతాకా? భార్యను, భర్తను, బిడ్డలను ఇచ్చాడంటే అర్థం ఏంటనంటే యు ఆర్ ఫర్ ద గాడ్, యు ఆర్ ఫర్ ద లోడ్ సర్వీస్, దేవుని యొక్క సేవ కోసం. ఇది మర్చిపోవద్దు. ఈ దోయగనేవాడు ఎప్పుడు దేవుడి గురించి ఆలోచన చేయలేదు. ఎప్పుడు దేవుడనే మాట్లాడేది వాడికి పైపెచ్చి అతిశయం అంట. తప్పు చేసి ఏం చేస్తాను చెప్పండి? అతిశయపడుతున్నాడు. సూర్యుడా చేసిన కీడును బట్టి ఎందుకు అతిశయపడతావయ్యా? కొంతమంది తప్పు చేసి ఏమాత్రం పశ్చాత్తాపడరు, నవ్వుతారు పైపెచ్చు. అవును కదా నేను ఈ తప్పు చేశాను ఏంటని చెప్పి అసలు దొల్లి ఏడాల. చిన్న పొరపాటు చేస్తే నిజంగా ప్రభు సిలువను నువ్వు చూసినప్పుడు, ప్రభు గాయాలు చూసినప్పుడు ఎందుకు నేను ఇలాగ మళ్ళా నీ గాయాలు రేపటం, ఎన్నిసార్లు ఇలా చేస్తాం. ఇందాక బ్రదర్ పాట పాడారు, మన పాటల పుస్తకం ఉంటుంది అండి. అందులో సందేహమేలా సంశయం ఎదేలా అంటూ అందులో ఒక చరణం ఉంటుంది అండి. యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా అని చెప్పి, ఎందాక యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము బయట నిలువమందువు, ఎందాక యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము బయట నిలువమందువు. యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా, యేసయ్య సిలువ సువార్త చులకనాయనా, యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా,
యేసయ్య సిలువ సువార్త చులకనాయనా, సందేహమేలా సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోని వ్రేలు తాకించి చూడు. సందేహమేలా సంశయమదేలా, లోకాన ఎవరు నీకై మరణించరు, నీ శిక్షలను భరింప సహింపరు. కాన ఎవరు నీకై మరణించరు, నీ శిక్షలను భరింప సహింపరు. నీ తల్లి అయిన గాని నిన్ను మరచునే, ఆ ప్రేమమూర్తి నిన్ను మరువజాలునా. నీ తల్లి అయిన గాని నిన్ను మరచునే, ఆ ప్రేమమూర్తి నిన్ను మరువజాలునా. సందేహమేలా సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోని వ్రేలు తాకించి చూడు. సర్వలోకానికి సువార్త ప్రకటన కోసం వెళ్ళిన వాళ్ళకి ఎదురుగుంటున్న దృశ్యం అదే. ఏడు తెలుసా? యేసయ్య యొక్క సిలువ. సౌఖ్యాలు వదిలేసుకున్నారు, భార్యాభర్తలు కష్టాలు అనుభవించి, నేను రీప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను, ఆ పుస్తకం డబ్బులు నా దగ్గర ఉంది, అది చాలామంది దగ్గర లేదు. గోదావరి డెల్టా మిషన్ యొక్క స్థాపకులు విలియం బౌడన్, జార్జ్ బీరు అని ఇద్దరు సేవకులు 24 సంవత్సరాలు 23 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకొని ఏదో ఇక్కడేదో సౌఖ్యం ఉంటుంది అన్నట్టు శవాల మధ్య సేవ చేయటకు వచ్చారట. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు నా కళ్ళంట నీళ్ళు ఆగలే. అప్పుడు చాలాసేపు ఏడ్చేశాను. ఎందుకు ఏడ్చానంటే, ఇంత చిన్న వయసులో ఏంటి వీళ్ళకి ఇంత భారం ఏంటి? భారతదేశం, అందులో ఆంధ్రప్రదేశ్లో ఈ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏంటి వీళ్ళకి? అసలు మేమెవరు, వాళ్ళెవరు? అది బాగా నలిగిపోయింది నా పుస్తకం. దాని మళ్ళీ పోద్దేమో అని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టి అది ప్రింట్లు తీసాను నేను. అది ప్రింట్ ఏందాం అనుకుంటున్నా. ఒక ఆయన పెద్ద ఆయన ఫోన్ చేశాడు, మ్యాగజైన్లో రాస్తే, ఇది మీకెక్కడ దొరికిందండి, మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం. యేసు ప్రభు వారి యొక్క సిలువ నువ్వు నేను అనుకున్నంత ఈజీగా జరగలే. నిజంగా ప్రభువుని చూస్తే నువ్వు సౌఖ్యంగా పడుకోవడం కూడా ఇష్టం ఉండదు. నువ్వు ఎప్పుడూ కూడా అన్నసరిగా సమయాన్ని పాడు చేయటానికి ఇష్టం ఉండదు, నీకు పాపం చేయటానికి ఇష్టం ఉండదు. అంత దేవుడు మన ఎడల తన ప్రేమను వ్యక్తం చేశాడు. అందుకనే కీడి చేసి ఈ 52వ కీర్తన నేను మరలా ఎప్పుడన్నా మీకు గుర్తు చేస్తాను, కానీ నేను చివరికి వస్తున్నా. సూర్యుడా చేసిన కీడుని బట్టి ఎందుకు అతిశయపడతావయ్యా? చేసిందేమో పొరపాటు, మళ్ళీ అది అతిశయపడతావేంటి? అందుకని ఎప్పుడన్నా సరే నేను ఒక్క మాటే చెప్తున్నాను, క్రీస్తుని బట్టి అతిశయించటం, పాపాన్ని బట్టి అతిశయించటం. పాపాన్ని బట్టి అతిశయించిన వాడేమో నష్టపోయాడు. మీరు ఇంటికి వెళ్ళి 52వ కీర్తన మళ్ళా చదువు, వచ్చే వారం కూడా నేను అది మీకు గుర్తు చేస్తా. కానీ ప్రభువును బట్టి అతిశయపడ్డ వాళ్ళేమో
దేవుని సందులో గొప్ప సాక్షులయ్యారు. పౌలు అంటాడు, నా బలహీనతల యందు నేను అతిశయపడుతున్నా, క్రీస్తు సిలువ యందు అతిశయపడుతున్నా, క్రీస్తునందు అతిశయపడుతున్నా. చూసారు, 3 మాటలు చెప్పాడు. 4వ మాట కూడా చెప్పాడు, మిమ్మల్ని బట్టి అతిశయపడుతున్నా. 4 విషయాల్లో అతిశయం ఉంది. ఆడము పాపం చేసి అతిశయపడితే భక్తుడికి 4 విషయాల్లో అతిశయపడాల. నెంబర్ 1, ఒకటి క్రీస్తును బట్టి అతిశయపడటం. నాకు యేసయ్య దొరికాడండి. మీ నాన్న ఎవరమ్మా అంటే, ఈ లోకంలో మాకు నాన్న లేడండి అయ్యా. మరెవరు? నాకు అందరికి మించిన తండ్రి ఉన్నాడు. నాకు ఈ లోకంలో ఏ భయం లేదు. యేసయ్యను బట్టి అతిశయపడతాం. 2వది, నీ రక్షణకు నా రక్షణకు కారణము యేసు ప్రభు సిలువ. సిలువ యందు అతిశయపడటం. ఏటి సిలువ యందు అతిశయపడటం? ఏముంది అని అంటే, ఆ సిలువే జీవితానికి విలువ తీసుకొచ్చింది. అదే లేకపోతే, ఒకప్పుడు విలువ లేనిదే ఆ సిలువ ఎందుకు పనిచేయదు? యేసయ్య ఎక్కటం ద్వారా ఆ సిలువకి విలువ వచ్చింది. సిలువ చర్చిలో ఉండవలసింది కాదు, అది రోమన్ గవర్నమెంట్ శిక్ష కోసం ఏర్పాటు చేసిన ఒక కొయ్య. కానీ యేసయ్య ఆ సిలువ మీద మరణించడంతో అది ఎక్కడికి వచ్చింది చెప్పండి? లోపలికి వచ్చింది, చర్చి మీదకి వచ్చింది. చర్చిల మీద సిలువ పెట్టడానికి కాదు, చర్చి లోపలెట్టడానికి కాదు. కానీ ఎందుకు పెట్టారు అది అని అంటే, ఎప్పుడైతే యేసయ్య దాని మీద మరణించాడో ఆ సిలువకి ఏమొచ్చింది చెప్పండి? విలువ వచ్చింది. నీకు నాకు అంతే. నువ్వెవరు, నేనెవరినో అన్నా అనే చెల్లి దొరకటం, అక్క అనే ఒక అక్క దొరకటం, అమ్మ అనే తల్లి దొరకటం. దిస్ ఈజ్ ద ప్రివిలేజ్ ఆఫ్ గాడ్, నాట్ అవర్ మెరిట్. ఇది మన గొప్పతనం కాదు, యేసు ప్రభు సిలువ. దైవ సన్నిధిలో దాన్ని బట్టి అతిశయపడతాం. 3వదిగా, బలహీనతలు యందు అతిశయపడ్డాడట. నేను ఆ వచనాల తర్వాత చెప్తాను మీకు. నా బలహీనతలు యందే నేను అతిశయపడతాను. ఎందుకు అంటే, తప్పు చేయకుండా ఈ బలహీనతలను ఆపేయి. అత్యధికంగా ఎదిగిపోకుండా ఉండడానికి, హెచ్చిపోకుండా ఉండడానికి ఈ బలహీనతల సహకారం చేసి. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా? ఈ అనారోగ్యం లేకపోతే బాగుండేమో, ఈ కష్టం లేకపోతే బాగుండేమో అనుకుంటామా? కానీ దేవుడికి తెలుసు ఆ కష్టం నీకు ఎందుకు పెట్టాడు అంటే, ప్రేమించే కానీ కక్ష పెట్టి కాదు. నువ్వు దేవుని కొరకు ఒక సాధనం అవ్వాలి, దేవుని కొరకు నువ్వు బలమైన వ్యక్తి అవ్వాలి. దట్స్ వై, ఆ రీజన్ చేత దేవుడు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి బలహీనతలు వచ్చినప్పుడు, ఏదైనా చిన్న బలహీనత వచ్చినప్పుడు, డోంట్ బీ అఫ్రైడ్. ఎప్పుడు కూడా నిరాశపడకు. ఓ, ఈ కారణం చేత దేవుడు అనుమతించాడు. చాలామంది దేవుని ఎడల విశ్వాసం లేకుండా జీవిస్తే ఏం ప్రయోజనం? 4వ అతిశయం ఉంది. అది ఏంటి చెప్పండి? సంఘం ఎడల అతిశయం. మిమ్మల్ని బట్టి నాకు అతిశయం ఉంది అంటే అర్థం ఏంటంటే, మీ అందరూ ప్రభువు కోసం నిలబడ్డారు. మీరందరూ ప్రభువు కోసం నిలబడ్డాడు. దోయేగేమో పాపమునందు అతిశయపడేవాడు నష్టం తెచ్చుకుంటే, దైవ బిడ్డలంగా మీరు దేని అతిశయపడుతున్నారు? అది గుర్తుపెట్టుకోండి. నువ్వు దేని అందు అతిశయపడితే నీకు లాభం అది చేసి తప్ప, లాభం లేని దాని మీద అతిశయపడవద్దు. అలాంటి కృప, మేలుకరమైన దాని అతిశయపడే ధన్యత ప్రభు మనందరికీ దయచేయను గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం.